మనిషి యొక్క అధర్మం బాగా పెరిగిపోయింది. ఇంతకుముందు కృతయుగంలో సత్యయుగంలో చాలా ధర్మంగా ఉండేవారు కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే ఆ ఆయుర్దాయం అలా ఉండేది. అక్కడి నుంచి ధర్మం అధర్మంగా మనం వచ్చి క్షీణిస్తూ ఉన్నాం కాబట్టి అప్పుడు ఆయుర్దాయం క్షీణిస్తుంది. ఏమని చెప్పారు? ధర్మం క్షీణించినప్పుడు ఆయుర్దాయం క్షీణిస్తుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది. అందువల్లనే 1,00,000 సంవత్సరాలు బతకాల్సినటువంటి మానవుడు స్లోగా 100 సంవత్సరాలకు పడిపోయాం. ఇక్కడ 100 సంవత్సరాలు కూడా పూర్తిగా బతకట్లా. కొంతమంది మహానుభావులు బతుకుతున్నారు తప్ప మిగతా వాళ్ళంతా 60లోనే ఫట్. కాబట్టి ఇదే విధంగా అక్కడ వేదవ్యాసుల వారు రాసినటువంటి 4,32,000 సంవత్సరాలు కదా అని ధీమాగా ఎప్పుడో అవుతుంది అని అనుకుంటున్నారు. ఏం కాదు. అది ఆ 4,32,000 సంవత్సరాల లెక్కలేస్తే అదేనో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పింది అది క్షీణించి ధర్మం క్షీణించి ఈ విధంగా తగ్గిపోయింది అనమాట. కాబట్టి రెండు ఒకటే అవుతాయి. ఎందుకంటే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జగద్గురువులు, హరిహర హిరణ్యాత్మక స్వరూపులు, దత్తాత్రేయ స్వామి వారు అవతారం. మాణిక్యేశ్వరి మాత కూడా దత్తాత్రేయ స్వామి అవతారం. ఆమె భక్తులు మొత్తం ప్రపంచం అంతా ఉన్నారు. వేదవ్యాసుల వారు సాక్షాత్ నారాయణమూర్తి, శ్రీమన్ నారాయణమూర్తి యొక్క అవతారం. కాబట్టి వీళ్ళు ముగ్గురు ఎవ్వరూ కూడా తప్పు చెప్పరు, అంతా ఒకటే. కాబట్టి కోడెడ్ లాంగ్వేజ్ లో చెప్తారు, అది మనం డీకోడ్ చేసుకోవాలి. మొత్తం మీద ఏదైతేనేమి ప్రమాదంలో ఉన్నాం మనం. దీనికి ఒకటే మార్గం, ధర్మం చెయ్యాలా. మన శోభారాజు అమ్మగారు ఏం చెప్తున్నారు? అన్నమయ్య వెంకటేశ్వర స్వామి అంటే సాక్షాత్తు ఆయన సేవలోనే బతికారు. ఆవిడ ఒకటే పిలిపించారు మొన్న, ధర్మంగా ఉండండి, తప్పే ఉంది నాయన. మంచిగా దాన ధర్మాలు చేసుకోండి, తప్పే ఉంది. తర్వాత రోజు సూర్య నమస్కారాలు చేసుకోండి. కాశీనాథ్ మహారాజ్ గారు చెప్పారు, సూర్య నమస్కారాలు చేయండి, గోవింద అనండి, మాధవ అని పిలవండి. తర్వాత రోజు అర్ఘ్యాలు సూర్యనారాయణ మూర్తికి వదలండి. ఇంతే కదా సింపుల్ గా చెప్పింది. కాబట్టి పేద ప్రజలకు దాన ధర్మాలు చేసుకోమంటున్నారు, పేద ప్రజల పట్ల జాలి దయ ఉండమంటున్నారు. సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్ అంటున్నారు. కాబట్టి ఏదైతేనేమినైనా కలియుగాంతం అంచుల్లో ఉన్నాం మనం. దీని మీద ఏదో పెద్ద రీసెర్చ్ చేసినట్టు ఏళ్ళే పెద్ద మేధావుల్లాగా ఇప్పుడు చిన్న ఒక అమ్మాయిని నేను ఇదంతా చేయడానికి గల కారణం ఏంటంటే, పెద్ద పెద్ద మహానుభావులంతా కూడా ఒకటే చెప్తున్నారు. మా గురువుగారు ఇక్రాల వేదవ్యాస గారు IAS PhD, ఆయన వేల మంది శిష్యులు. ఆయన కలియుగాంతం 1999 అని బుక్ రాశారు. అందులో అప్పుడు నేను కూడా ఇలాగే అడిగాను, గురుగారు 1999లోనే అయిపోద్దండి బాబాయ్, మనందరం చచ్చిపోతాం, అవలేదేటండి గురుగారు అనేవాడిని. కాదు నాయన, యుగధర్మం మారుతుంది అని నాకు కొన్ని అందరికి భక్తులందరికీ కూడా శిష్యులందరికీ కూడా ఇండికేషన్స్ చెప్పారు. కాబట్టి అదే విధంగా ఒక చిన్న అమ్మాయి కాశీనాథ్ మహారాజ్ గారు చెప్పిన దాన్ని దీన్ని ఏమంటారు, ఒక షార్ట్ పెట్టింది. ఏం జరగదు, 4,32,000 సంవత్సరాలు జరుగుద్ది, ఇది కాదు అని ఏదో పెడితే 2.1 మిలియన్స్ ఎంతమందో చూశారు. కాబట్టి అలాంటి వాళ్ళు డౌట్స్ పడతారు కదా, అందుకని క్లారిఫికేషన్ చెప్తాను. అమ్మాయి చిన్న పిల్ల, 10th క్లాస్ పిల్ల, సరదాగా పెట్టింది ఏదో వ్యూస్ కోసం. ఇది వాస్తవంగా జరిగేది. అంచుల్లో ఉన్నాం. అంతేకాదు మన సునీత విలియమ్స్ మొన్న అంతరిక్షానికి వెళ్ళి భారతదేశం ఫోటో తీసింది, నార్త్ పోల్ సౌత్ పోల్ ఫోటోలు తీసింది.